హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ ఈటెల వర్సెస్ రాజా సింగ్ సార్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవిలో వీళ్ళిద్దరు కూడా ఉండడం చూస్తున్నాం సార్. ఈటెల గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మన రాజా సింగ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. మరి ఎవరికి దక్కుతుంది అనేది ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది సార్. మీ ఒపీనియన్లో ఏంటి సార్? ఇక్కడ ఈటెల రాజేంద్ర, రాజా సింగ్, ముందు ఈ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వద్దాం. ఈటెల రాజేంద్రకి పార్టీ నిర్మాణంలో కొంత అనుభవం ఉంది. ఈటెల రాజేంద్ర సౌమ్యుడు. ఈటెల రాజేంద్ర చాలామందికి చాలా విధాల ఈవెన్ తెలంగాణ పార్టీ ఆవిర్భావానికి కూడా చాలా కృషి చేసిన వ్యక్తి. ఈటెల రాజేంద్ర నిజంగా అనకూడదు కానీ అంటే కేసీఆర్ మీద కూడా పంతం పెట్టి నెగ్గినట్టు వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఉన్న ఇమ్యూనిటీస్ చాలా. ఇక్కడ రాజా సింగ్లో నియంతృత్వ ధోరణులు, ఎమోషన్స్, భావోద్వేగాలు, కోపతాపాలు ఎక్కువ. ఇప్పుడు మన పార్టీ ఏమిటి? అది బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీలో సహజంగా వాళ్ళ ఐడియాలజీ ఏమిటంటే హైందవ మతం, హిందూ మత ధర్మాలు, మన తాలూకు ఆదర్శాలు, ఆశయాలు, సందేశాలు చెప్పడమే కదా. కోపంతో సందేశాలు చెప్పకూడదు. ఆ సందేశాలు కానీ ఒక జనంలో ఒక మార్పు తీసుకురావాలంటే కోపోద్రిక్తులై ఏ మార్పు తీసుకురాలేడు. ఎవరైనా ప్రేమతోనే మార్పు తీసుకురాగలరు. ఈవెన్ మహాత్మా గాంధీ కూడా కొట్టండి, నరకండి, చంపండి అంటే మనకి స్వరాజ్యం వచ్చేది కాదు. అహింసావాదం అంటే ప్రేమతత్వం. అహింస అంటే ఏమిటి? హింస లేకుండా ఉండేది అన్నమాట. ఆ ప్రేమతత్వంతోనే మొత్తం భారతదేశాన్ని జయించారు. ఆ ప్రేమకు తట్టుకోలేక పైపోయారు. ఆయన తాలూకు ఆదర్శాలకి తట్టుకోలేక, అంటే గాంధీజీ ఐడియాలజీ తట్టుకోలేక పారిపోయారు అన్నమాట. అది ఆల్మోస్ట్ డెసిషన్ తీసుకున్నారు. అది వేరే అంశం. ఇక్కడ ఏంటంటే ఈటెల రాజేందర్తో నా దృష్టిలో రాజా సింగ్కి పోలికే కాదు. ఇక్కడ ఉద్వేగాలు ఉండకూడదు. అంటే వీళ్ళు ఎందుకు పార్టీ అధ్యక్షుడిగా పెడతారంటే పార్టీ నిర్మాణ బాధ్యతలు స్వీకరిస్తాడని. నిర్మాణ బాధ్యతలు అంటే ఇప్పుడు 30 ఉన్నాయనుకోండి, వచ్చేసారి ఏదైనా పోటీ చేసినప్పుడు ఆయనకి సహజంగా ఎలక్షన్లో గెలవాలండి. అది బాధ్యత అంటే. అంతే కదా. అధ్యక్ష స్థానంలో కూర్చునే ప్రయోజనం అని నా పార్టీలోంచి గెలిచినట్టయితే వాళ్ళకు బీజేపీ పార్టీ ఇక్కడ జెండా పోతుంది అన్నమాట. ఆ దిశగా ప్రయాణం చేయాలి ఎవరైనా. అంటే సభ్యుల్ని మంచి మంచి క్యాండిడేట్లను రప్పించుకోవాలి. సేవాభావం ఉన్న క్యాండిడేట్లను రప్పించుకోవాలి. బీజేపీకి అండదండలు ఉన్న వాళ్ళని రప్పించుకోవాలి. వాళ్ళకేమో క్రిమినల్ హిస్టరీ ఉండకూడదు, బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. వాళ్ళ వల్ల మరో 10 సీట్లు వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. అది నా దృష్టిలో రాజా సింగ్ చేస్తాడు అనుకోను. అది ఈటెల రాజేంద్రకి ఏంటంటే అసలు తెలంగాణ పార్టీ ఎలా పెరిగిందండి? ఒక్క కేసీఆర్ వల్లే పెరగలేదు కదా. వీళ్ళందరూ పార్టీకి పళ్ళకి మోసేవాళ్ళే. ఆ పళ్ళకి మోసేవాడు కావాలి. బరువును మోసేవాడే ఇంకెవరినైనా దగ్గర తీసుకురాగలడు. ఈ నిజంగా బరువును మోస్తున్నారు అనుకున్నప్పుడు ఇంకొకడు భుజాన్ని సాయం పడతాడు. బరువు అంతా ఆయన మీదే ఉందని. అంటే అట్లాంటి వ్యక్తి మనకు కావాలి. అట్లాంటి వ్యక్తి నా దృష్టిలో ఈటెల రాజేంద్ర సార్. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అయితే కంటిన్యూ అయ్యారు, కానీ ఆయన కేంద్ర మంత్రి రావడం చూస్తున్నాం. బీజేపీలో సిద్ధాంతం ఉంది, ఒకటే పదవి ఉండాలని చెప్పేసి. అయితే ఇప్పుడు పోటీ అయితే ఈటెల గారు అండ్ రాజా సింగ్ గారు మధ్య అయిపోయింది. రాజా సింగ్ గారు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళడం మనం చూస్తాం. సో ఆ పద్ధతి ప్రకారం చూస్తే చాలా మంది రాజా సింగ్ గారికే రావాలి అన్నట్టుగా కొంతమంది అభిప్రాయం. సార్ మీరేం చెప్తారు? నేను పదవి బట్టి చూస్తున్నానండి. అధ్యక్షుడు అంటే మనకి పేరు కోసం కాదు. అధ్యక్షుడు అంటే పార్టీకి సహకరించాలి, పార్టీ ప్రతిష్టను పెంచాలి. మళ్ళీ పార్టీలో 10 మంది అంటే దాన్ని నిలబడినట్లు వాళ్ళందరి మీద కూడా మంచి చరిత్ర ఉన్న వాళ్ళని చేర్చుకోవాలి. పోటీలో ఎంతమంది అయినా నిలబడొచ్చు, కానీ మనం గెలిచే క్యాండిడేట్ని ఎంపిక చేసుకోవాలి.
ఆ సామర్థ్యం ఈటెల రాజేంద్రకు ఉందని చెప్తున్నాను. మీకు ఎప్పుడు ఎవరైతే మనకెందుకండి, మరి చంద్రబాబు నాయుడు 44 సంవత్సరాలు బట్టి రాజకీయం చేస్తున్నాడు. ఆయనతో పాటు మిగతా ఓల్డ్ లీడర్స్ అందరూ రాజకీయం చేస్తున్నారు, అనుభవం ఉంది కదా. మరి పవన్ కళ్యాణ్ వచ్చి రాగానే పెద్ద తుఫాన్ అయిపోయాడు ఎందుకు? క్యారెక్టర్, నిజాయితీ, కష్టపడే తీరు, అంటే ప్రజల్ని కన్విన్స్ చేసే తీరు, ఇవన్నీ అవసరం నాయకుడికి. అంటే ఏదో వచ్చేసారి నేను తిరిగేస్తాను నాకు అనుభవం ఉందంటే చెట్టుకి అనుభవం ఉంటుంది, అది కాదు కదా మనకు కావాల్సింది. అందువల్ల అనుభవంతో కాకుండా ఆ క్యారెక్టర్ ప్రధానం. ఆ పార్టీ ప్రతిష్ట నిలబడేలాగా చూసుకోవాలి కానీ దెబ్బతినేలా చూసుకోకూడదు అన్నమాట. ఆయన ద్వారా పార్టీ ప్రతిష్ట దెబ్బతిని ఇంకే ఉంది, ఏమి లేదు. సార్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి చూసుకుంటే బెటర్ అయింది సార్. 8 అసెంబ్లీ స్థానాలు గెలవడం చూసాం, మళ్ళీ 8 పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకుంది. వచ్చే ఎలక్షన్స్ నాటికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే ప్రచారం చేస్తున్నారు. ఆ మేరకు వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి తెలంగాణలో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఒకవేళ మీరు అన్నట్టుగా అయితే అది చూడొచ్చు అంటారా? ఓన్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ మన కేంద్రంలో కూడా అదే కదా, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఒకవేళ ఈటెల రాజేందర్ గాని వచ్చినట్టయితే బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉన్న నేతలు అమిత్ షా కానీ మన మోదీ గారు కానీ వాళ్ళు పార్టీ క్యాండిడేట్కి చాలా సపోర్ట్ ఇస్తున్నారండి. ఈవెన్ మీరు నిలబడినప్పుడు కూడా 1 సారో 2 సార్లు 3 సార్లు వచ్చి మీ తాలూకు మంచి గుణాలని చెప్పి మీరు మా పార్టీ ఓటేయండి మేము సమర్థిస్తామని చెప్పేసి పార్టీని నిలబెట్టుకోవడానికి మోదీ చేసినట్టుగా పని ఇంకెవరు చేయలేరు. ఎండనక వాననక ఏదైనప్పుడు కూడా తెగించి పార్టీని అంత ప్రతిష్టకు ఈరోజు 2 మంది 2 మంది అభ్యర్థులతో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు 300 పైచీలకు అభ్యర్థులను గెలుచుకుంటుందంటే వాళ్ళ పెంపకమే కదండి. అదా ఇప్పుడు 300 దగ్గరలో ఉంది, అంతకుముందు దరిదాపుల్లో 400కు ఉందంటే అది కేవలం మోదీ అమిత్ షా వాళ్ళు కష్టపడి పెంచిందే. అందువల్ల డెఫినెట్గా ఈసారి పోటీ ఉంటే రేవంత్ రెడ్డి ఓడించడానికి ఎవరో ప్రత్యేకించి రావాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీయే ఓడిస్తుంది. అందువల్ల వచ్చే ఎలక్షన్స్ మాత్రం ఈటెలకు ఈజీగా మీకు ఎందుకంటే ఇక్కడ మీకు ఒక చిన్న రాజకీయంలో ఉన్న కిటుకు చెప్తా. ఈ 4 సంవత్సరాలు అయ్యేసరికి రేవంత్ రెడ్డిలో కొన్ని తప్పులు దొరుకుతాయి, అవి ఆయనకి ఆయుధాలు అవుతాయి. ఇప్పుడు స్కాములు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు తిన్నారు, వాళ్ళు ఏమనుకున్నారు, మనమే 15 సంవత్సరాలు ఉంటారా మనల్ని ఎవరు ఆపేదనుకొని వాళ్ళు తిన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా 20 సంవత్సరాల ముందు దిగిపోతాడని అనుకోలేదు కదా, తిన్నారు. అలాగే ఈ 4 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా చెయ్యరాని తప్పులు ఎన్నో చేస్తుంది, అది దానికి ఆయుధం అవుతుంది కదా. అందువల్ల నా క్యాలిక్యులేషన్ అది. చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ. ఇస్తుంది కదా. ఇటువంటి ట్వీట్ చేశారు, ఎవరు చేసినప్పుడు కూడా మీరు సారీ, నిజంగా నా తాలూకు ఫ్యాన్స్ అయితే మీరు సారీ చెప్పండి, ఆ ట్వీట్ వెంటనే తీసేయండి. ట్వీట్ పెట్టిన దానికేమో మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పొచ్చు కదండి. అది చూసిన తర్వాత ఒక తప్పు జరిగిపోయింది, ఆ తప్పుని సరిదిద్దుకోవడమే కదా. మనం ఎలా పోయినా పర్వాలేదు, వాడు కోట్లలో వాడు ఉన్నారు. ఇప్పుడు 100 కోట్లు తీసుకుంటున్నాడంటే ఏ స్థాయిలో ఉన్నాడు అంటే మన క్యారెక్టర్ మీద ఏమైనా కొంచెం బురద జల్లారంటే మన చోట్ల సంపద అంతా కోల్పోతున్నాం కదా. అలాగే ఎంతమంది కోల్పోయారు అది వివరాలు తర్వాత చెప్తా, అర్థమైందా? మీ క్యారెక్టర్ మీద ఎప్పుడైతే ఉందో అన్నిటికీ మీరు సమాధానం ఇవ్వద్దు, కానీ మీ క్యారెక్టర్ మీద మీ తాలూకు అంటే సంకుచిత భావాల మీద ఎవరైనా ఫోకస్ చేసి ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, మీరు వెంటనే ఖండించాలి. అలా ఖండించకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇది. ఈరోజు మీరు ఏదో అనుకున్నట్టు అర్జున్ అంత తేలిగ్గా కలవడు, అలా కలిసిన పవన్ కళ్యాణ్ టైం లేదు కదా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా ఈ నెలాఖరు వరకు షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. తర్వాత సొంత ప్రాంతానికి వెళ్ళాలి, తర్వాత కార్యాచరణ ఎంతవరకు ఉందో చూడాలి. ఏదైనా ఫంక్షన్ జరిగినట్టు చిరంజీవి ఇద్దరినీ కలపాలి. ఎందుకంటే ఆయన మాటకి ఇతను ఎదురు చెప్పడు, ఆయన ఎదురు చెప్పరు కనుక. అంత మించి ఇలాంటి ఊహాగానాలు రావడమే తప్ప ఇందులో